शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजा आननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। एक ओंकार। ओम तत्सत्। வாழ்க வளமுடன். एक ओंकार। ओम तत्सत्। வாழ்க வளமுடன். एक ओंकार। ओम तत्सत्। வாழ்க వళముడన్. మిత్రులందరికీ, జీవరాశుల మొత్తానికి దివ్య మహాచైతన్యం యొక్క రక్ష కలుగుగాక. జగజ్జనని అయిన, విశ్వజనని అయిన అనసూయాదేవి, జగత్పిత అయిన నాన్నగారు, భక్త కల్పద్రుమై అయిన హైమావతీదేవి యొక్క అనుగ్రహము సదా అన్ని వేళలా ఆర్తిని తీరుస్తూ, జ్ఞానాన్ని ప్రసాదిస్తూ, శాంతిని అందిస్తూ, సౌశల్యతను పెంచుతూ, ప్రపంచంలో సమత్వాన్ని, సమానత్వాన్ని ప్రసాదించుగాక. ముందుగా ఈ కార్యక్రమం అమ్మ శత జయంతి ఉత్సవాలలో ఒక భాగంగా నిర్వహించడానికి ఒక ప్రాతిపదిక చిరంజీవి ఖడ్గరాజు శివశ్రీకాంత్ ప్రతిపాదన చేశారు. వారు చేసిన ఈ ప్రతిపాదనను శ్రీ విశ్వజననీ పరిషత్ ప్యాట్రన్ బ్రహ్మాండం రవీంద్రరావు గారు, అధ్యక్షులు మారకాంత్ దినకర్ గారు, ప్రధాన కార్యదర్శి డివి కామరాజు గారు, వీళ్ళందరూ ఆమోదించడం వల్ల నేను మీ ముందుకు వచ్చి అమ్మ జీవిత మహోదధి అనే దాని యొక్క సారాన్ని చెప్పదలుచుకున్నాను. ఇక్కడ అమ్మ గురించి, అమ్మ చరిత్ర గురించి, అమ్మ భావాల గురించి చాలామందికి చాలా 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 తెలుసు. కానీ అతి తక్కువ పరిచయం నా ఒక్కడికే ఉంది. అయినప్పటికీ ధైర్యం చేసి లోక కళ్యాణం కోసం అమ్మ జీవిత మహోదధిలో ఉండేటువంటి రహస్యాన్ని, సాంప్రదాయాన్ని, ఆచారాన్ని, ఉపదేశాన్ని, సందేశాన్ని తమ ముందు నా శక్తి కొలది పెట్టదలుచుకున్నాను. దీనికి ప్రాతిపదికగా కొంత ఉపోద్ఘాతంగా 2-3 మాటలు చెప్పాలి. భారతదేశంలో అతి ప్రాచీన కాలం నుంచి హరినామ సాంప్రదాయము, పౌరాణిక సాంప్రదాయము ఎంతో విశేషంగా ఉన్నాయి. సత్వ రజస్తమోగుణములతో కూడుకున్నటువంటి ప్రతి జీవరాశి కూడా నామస్మరణ ద్వారా ముక్తి పొందవచ్చు అని చెప్పేసని కలిసంతరణోపనిషత్తు ప్రతిపాదిస్తున్నది. హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం అని చెప్పేసని ఆ ఉపనిషద్వాక్యం. మనకు భగవాన్ సత్యసాయిబాబా వారు ఒక సందర్భంలో మాట్లాడుతూ హరినామ వినా సుఖశాంతి నహి అని చెప్పేసి ఒక భజన కీర్తనలో పాడారు. అదేవిధంగా రామకృష్ణ పరమహంస భాగవత భక్త భగవాన్ అని చెప్పేసి
భాగవతుడికి భక్తుడికి భగవంతుడికి మధ్య ఒక రకమైన అభిన్నత్వం ఉన్నట్టుగా చెప్పారు. భారతదేశంలో ఈ అతి ప్రాచీనమైన సాంప్రదాయానికి ఇద్దరు ఆద్యులు ఉన్నారు. ఒకరు కృతయుగంలో నారద మహర్షి. ఆయన భక్తి మార్గానికి, శ్రవణ మనన సాంప్రదాయానికి, ఏకాంతిక తత్వానికి ఆద్యుడు. స్వస్వరూపానుసంధానంతో భక్తి కలుగుతుంది అనేటువంటి ఒకానొక సాంప్రదాయాన్ని నారద భక్తి సూత్రాల్లో చెప్పడం జరిగింది. ఆ విధంగా కృతయుగం, త్రేతాయుగం కలిసిపోయాయి. ద్వాపరయుగంలో వచ్చినటువంటి విజ్ఞాని అయిన శ్రీ మహావిష్ణువు అవతారమైనటువంటి వేదవ్యాసుల వారు అష్టాదశ పురాణములను, పంచమ వేదమైన భారతాన్ని రచించారు. వేదములను ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము అని 4గా విభజించి 4 శిష్యులకు బోధించారు. స్త్రీలు, శూద్రులు, అస్పృశ్యులు, తమోగుణ సంపన్నులు, ఇంద్రియలోలులు అయినటువంటి వారికి కలియుగం ప్రధానంగా స్థావరమవుతోంది కాబట్టి వారందరూ ముక్తి పొందడానికి ఆధారంగా పౌరాణిక సాంప్రదాయం అనేది పెంపొందించి ఉగ్రశ్రవుని కుమారుడైనటువంటి రోమహర్షణుడికి బోధిస్తారు. ఆ రోమహర్షణుడు కుమారుడైనటువంటి సూతుడు శౌనకాది మునులకు అష్టాదశ పురాణాలు బోధించినట్టు నైమిషారణ్యంలో సత్రయాగం జరిపినప్పుడు వాళ్ళందరూ ఖాళీగా ఉన్న సమయంలో ఆ పౌరాణిక బోధ చేసినట్టు మనకు పౌరాణిక వాంగ్మయం చెప్తోంది. అదేవిధంగా మనకు ఆంధ్రదేశంలో ఈ రకమైన సాంప్రదాయం వాగ్గేయకార సాంప్రదాయంగా, హరికథా సాంప్రదాయంగా, పౌరాణిక సాంప్రదాయంగా రూపొందుతూ వచ్చింది. ముఖ్యముగా త్యాగరాజు, రామదాసు, అన్నమాచార్యుల వారు మొదలైన వాళ్ళందరూ కూడా వాగ్గేయకార సాంప్రదాయానికి చెందినవారు. అదేవిధంగా క్షేత్రయ్య, వీరు కూడా వాగ్గేయకారులే. మనకు గుంటూరు జిల్లాలోనే ఉన్నటువంటి కాజ దగ్గర నారాయణ తీర్థుల వారు మనకు తరంగాలు వ్రాసి శ్రీకృష్ణ భక్తి సాంప్రదాయాన్ని ప్రచారం చేశారు. కూచిపూడిలో సిద్ధేంద్ర యోగుల వారు భామాకలాపం ద్వారా పౌరాణికమైన భావాలను ప్రజల దగ్గరికి తీసుకొని రావడానికి, కృష్ణతత్వాన్ని ప్రతిపాదించడానికి ప్రయత్నం చేశారు. అదేవిధంగా హరికథా సాంప్రదాయాన్ని శ్రీమత్ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారు విజయనగరం జిల్లాలో ప్రారంభం చేసి 19వ శతాబ్దంలోనూ 20వ శతాబ్దంలోనూ కూడా హరికథా పితామహకు బిరుదాంకితుడిగా ఉండి వారు ప్రజల దగ్గరికి హరికథా గానామృతాన్ని తీసుకొని వచ్చారు. స్వయం తీరణ పరాం సారయసి అని చెప్పేసని హరికథా తత్వం గురించి చెప్తారు. హరికథ చెప్పేవాడు ధరిస్తాడు, హరికథను వినేవాడు ధరిస్తాడు. తాను ధరిస్తూ ఇతర వ్యక్తులను ధరింపజేసేదే హరికథా గానం. ఈ సాంప్రదాయాలన్నీ దృష్టిలో పెట్టుకొని నేను భక్తులైనటువంటి అందరి యొక్క మనస్సులు ప్రఫుల్లంగా ఉండడానికి, చిత్తశుద్ధి పెరగడానికి, బ్రహ్మజ్ఞానం పట్ల ఆసక్తి కలగడానికి, ముముక్షత్వం పెరగడానికి, ఇది ఒక ధారావాహికగా అమ్మ జీవిత మహోదధి అనేటువంటిది మాత్రం చెప్పదలుచుకున్నాను. ఇది ప్రతిపాదన ఇందాక చెప్పినట్టు శ్రీకాంత్ గారితో ప్రతిపాదన ప్రారంభమయ్యి మొత్తం విశ్వజననీ పరిషత్తు సభ్యులు, అధికారులు అందరూ కూడా దీన్ని ఆమోదించడం వల్ల మొట్టమొదటి వారందరికీ కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నాను. ఇది నాకు ఒక అవకాశం, ఒక అనుభవం, ఒక ఉపాసన. నా భావాలు మీకు అందించే అవకాశం నాకు ఇచ్చారు.
ఆ భావాల్ని మీకు అందిస్తూ నేను పొందే అనుభూతి అనుభవంగా నాకు ఉంటుంది. ఆ భావాల్ని భావిస్తూ మీకు చెప్పేటప్పుడు నేను ఉపాసనలో ఉంటాను. కాబట్టి ఈ మూడింటికి ఒకేసారి అవకాశం కలిగించినటువంటి శ్రీ విశ్వజననీ పరిషత్ యాజమాన్యానికి మరొక్కసారి తలయొగ్గి నమస్కరిస్తున్నాను. ధర్మతత్వజ్ఞులు, ధర్మశాస్త్రంబని, అధ్యాత్మ విధులు, వేదాంతమనియు మహాభారతాన్ని గూర్చి చెప్పేటప్పుడు మనకు నన్నయ్య భట్టారకుడు చెప్పినటువంటి గొప్పదనాల్లో ఈ పద్యం చెప్పుకోదగది. పద్యం పూర్తిగా చెప్పడం లేదు, 1-2 మాటలే చెప్తున్నాను. మర్చిపోయాను పద్యం పూర్తిగా, గుర్తున్న వరకు చెప్తున్నాను. ధర్మతత్వజ్ఞులు, ధర్మశాస్త్రంబని, అధ్యాత్మ విధులు, వేదాంతమనియు. ఈ 2 పదాల్లో 2 విచిత్రమైనటువంటి అర్థాలు ఉన్నాయి. అదేమిటంటే తత్వజ్ఞులు ధర్మశాస్త్రంబని, ధర్మశాస్త్రము విధి నిషేధ కర్మాత్మకమైనది. ఇది చేయవచ్చు, ఇది చేయకూడదు అనేటువంటి కర్మలను చెప్పేది ధర్మశాస్త్రం. అనగా కర్మమయమైన జగత్తులో మానవుడు ఏ విధంగా ప్రవర్తించాలి, మానవుడు ఏ విధంగా ప్రవర్తించకూడదు అనేటువంటి విధి నిషేధములు రెండింటినీ కూడా సూచిస్తూ సూత్రప్రాయముగా మానవుల్లో ఉండేటువంటి సామాజిక సంబంధాలను, వ్యక్తిగత వికాసాన్ని నిర్ణయించేటువంటిది ధర్మశాస్త్రం. రెండవది అధ్యాత్మతత్వం. ఈ సృష్టికి ఏదైతే మూలభూతమైనటువంటిది ఉందో, పంచభూతములు దేని నుంచి అయితే ఆవిర్భవించాయో, ఈ వైకారిక సృష్టి ఎవరి వల్ల, ఎవరి సంకల్పం వల్ల, ఎవరి గొప్పదనం వల్ల జరిగిందో, అటువంటి ఆ ఉన్నతమైనటువంటి శక్తి స్వరూపాన్ని అవగాహన చేసుకోవడమే ఆధ్యాత్మికపరమైనటువంటి చింతన. ఆ ఆధ్యాత్మికపరమైన చింతన ఇంకొక వైపు, కర్మమయమైన జగత్తులో ఉండేటువంటి సంకల్ప సహితమైనటువంటిది ఒకవైపు. ఈ 2 ధ్రువాలు కూడా రెండిటికి పడుగుపేకల్లాగా చక్కని సమన్వయం చేసి కలియుగంలో వేదతుల్యమైనటువంటి ఒకానొక గ్రంథం, అదే విధముగా బ్రహ్మ కర్మ మర్మములను తెలియజేసేటువంటి శాస్త్రము అమ్మ జీవిత మహోదధి. ఇక్కడ అమ్మ జీవిత మహోదధి అనే గ్రంథం గురించి చెప్పడానికి మునుపు నేను నా వ్యక్తిగతమైన విషయాలు 1-2 చెప్తాను. నేను నా 9వ సంవత్సరం నుంచి భగవాన్ సత్యసాయిబాబా వారితో పరిచయం కలిగి ఉన్నా. కానీ వారి భజనలు, మాటలు అవి విన్న తర్వాత అనంతపురం జిల్లా మాండలికంలో ఎంత సౌందర్యం ఉంది అనేటువంటిది, ఆ తెలుగు భాషలో సౌందర్యాన్ని నేను స్వయంగా అనుభవించగలిగా. అదేం మాట అని చాలామంది చోట్ల అనుకుంటారు. కానీ ఈ తీర ప్రాంతం నుంచి వెళ్ళిన నేను అక్కడ అనంతపురం జిల్లాలో 35 సంవత్సరాలు పనిచేసిన వాడిని. అక్కడ స్వామివారి యొక్క భజనలో కానీ, ఆ మాట తీరులో కానీ, వారు చెప్పేటువంటి కాకువులో కానీ, ఆ నుడికారంలో కానీ తెలుగు భాషలో ఉండేటువంటి ఎంతో అందాన్ని చూడగలిగా. అంతకంటా గొప్ప సౌందర్యాన్ని నేను అమ్మ జీవిత మహోదధిలో చూశా. ఇది మహా గొప్ప వచన గ్రంథం. ఇవి గ్రంథం అని చెప్పేసి అనడం చాలా పొరపాటు. అది కేవలం వ్యవహారం కోసం మాత్రమే అంటున్నాను. అది ఉపదేశము, ఆదేశము, సందేశము కూడా. అమ్మ పేరుతో, అమ్మ గూర్చి ఇంచుమించు 175 పుస్తకాలు ఇంతవరకు శ్రీ విశ్వజననీ పరిషత్తు వారు ప్రకటించినట్లుగా తెలుస్తోంది. అనేకమైనవి జనరంజకంగా ఉండేవి, జనామోదకరంగా ఉండేవి, ఆర్తిని తీర్చేవి, భక్తుల యొక్క ఉపశమనాన్ని కలిగించేవి, ఆధ్యాత్మికపరమైన జాగరణని కలిగించేవి ఈ గ్రంథాలన్నీ ఉన్నాయి. అదేవిధంగా అమ్మ కొంతమంది భక్తులతో జరిపినటువంటి సంభాషణలు, పంచుకున్న ఆలోచనలు ఆయా వ్యక్తులను ఉద్దీపింపచేయడానికి అవి ఎంతగానో ఉపకరిస్తాయి. వాటిని కూడా మనం కొన్ని ఆధారాలుగా గ్రహించవచ్చు. కానీ జీవిత మహోదధి అని పిలవడేటువంటిది, అమ్మ జీవిత మహోదధి అని చెప్పేసి పిలువబడుతున్నటువంటి గ్రంథం 1964 నుంచి అమ్మ స్వయంగా ఎవరు అడగకుండా వారు చెప్పినటువంటిది. అందువల్ల అమ్మ తన సంకల్పంతో తన గురించి, తన తత్వం గురించి, తన గొప్పదనం గురించి
తాను చెప్పాలి అనుకున్నదంతా కూడా ఆ గ్రంథంలో చెప్పేశారు. అటువంటప్పుడు మనం ఏదైనా వెతుక్కోవాలి అనిపిస్తే ఆ గ్రంథంలోనే మనం వెతుక్కోవాలి. వెతుక్కున్నంత వరకు వెతుక్కున్న వాడికి దొరుకుతుంది. దీని మీదనే చాలా అందమైనటువంటి పరిణామంతో కూడుకున్న పరిశీలనను ఈ విశ్వజననీ పరిషత్ వారు ప్రకటించినటువంటి విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ ద్వారా ప్రకటించినటువంటి 2004 అమ్మ జీవిత మహోదధి ముద్రణలో దానికి ముందు మాట వ్రాసినటువంటి ఆచార్య మలపాక శివరామకృష్ణ గారు 2 మాటలు చెప్తారు. తెలుగు భాషలో ఇంత మతలబులు ఉన్నాయని నాకు మొట్టమొదటిసారి అర్థమైంది అంటారు. వారు ఇంగ్లీష్ ప్రొఫెసరు, చాలా అందంగా ఇంగ్లీష్ పాఠం చెప్పేవారు. వారు తెలుగు భాషలో యొక్క సౌందర్యాన్ని కూడా తెలిసిన వ్యక్తి. ఆయన చెప్పినట్టుగా ఒక మహాత్ముడు తన జీవిత చరిత్ర తానే వ్రాసుకుంటే ఎలా ఉంటుంది అన్నటువంటి దానికి ఒక ఉదాహరణగా అమ్మ జీవిత మహోదధి ఉంది అని చెప్పేసి అనుకుని వారు ఇంకో మాట అంటారు. అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమైనంత వరకు ఇందులో ఉంటుంది, ఎవరి చెంబు పరిమాణం వాళ్ళది అని చెప్పేసి అంటారు ఆయన. ఆ మాట ఎందుకు చెబుతున్నానంటే, ఇక్కడ నేను 2015 నవంబర్ 7వ తారీఖున మొదటిసారి జిల్లెళ్ళమూడి వచ్చాను. జిల్లెళ్ళమూడి వచ్చిన దగ్గర నుంచి నేను కీలకంగా తీసుకొని ఈ 5 సంవత్సరాలుగా 6 సంవత్సరాలుగా పారాయణ కావచ్చు, సప్తాహాలు కావచ్చు, పరిశీలన కావచ్చు, విశ్లేషణ కావచ్చు, అన్ని రకాలుగా చదువుతున్న ఒకే ఒక గ్రంథం అమ్మ జీవిత మహోదధి. ఎందుకంటే అది స్వయంగా అమ్మ బోధించారు. అది ఇంకోళ్ళు అడిగినప్పుడు జరిపేటువంటి సంభాషణ కాదు, తాను ఇచ్చినటువంటి అనుజ్ఞ కాదు, ఇంకోళ్ళ సంకల్పంతో ఏ రకంగా కల్తీ అవ్వలేదు. అమ్మ తాను తన గురించి తాను స్వయంగా తానే చెప్పుకున్నారు. ఆ చెప్పుకున్న పరిస్థితిలో కూడా చాలా అందంగా చక్కటి శయనాసనంలో, అర్ధపర్యంకాసనంలో ఒక్కోసారి ఉంటూ, చక్కటి వ్యత్యస్త పాదంలో ఉంటూ, గూఢమైనటువంటి దశలన్నీ కూడా దాటి ఆ పరమాత్మతో సమైక్యం పొందుతూ ఆ భావనలో వచ్చేటువంటి విషయాలను వందరస్వరంలో లేఖకుడికి మాత్రమే అర్థమయ్యేటట్టు ఏ రకంగా అయితే వేదవ్యాసుల వారు అష్టాదశ పురాణాలని విఘ్నేశ్వరుడికి బోధించారో, వ్రాశారో, అదేవిధంగా యార్లగడ్డ భాస్కరరావు అన్నయ్య గారికి అమ్మగారు బోధించారు, రాశారు. వారి ద్వారా వచ్చినటువంటి గ్రంథం అత్యద్భుతమైనటువంటి గ్రంథం. అందువల్ల ఆ గ్రంథం చదివిన తర్వాత, చదువుతున్న తర్వాత, మననం చేస్తున్న తర్వాత నాకు అనేక సందేహాలు కలిగాయి, అనేక ప్రశ్నలకు సమాధానాలు తీరాయి. రహస్యమైనటువంటి యోగశాస్త్ర విషయాలు, ధర్మశాస్త్ర విషయాలు, అదేవిధంగా నిత్య జీవితంలో మనం జీవించే విధానాలు, అవన్నీ కూడా అమ్మ జీవిత మహోదధిలో మనం పడుగు పేకల్లాగా పెనవేసుకుపోయింది. వ్యవహారిక జీవితం వేరు, ఆధ్యాత్మిక జీవితం వేరు అనేటువంటి సిద్ధాంతాన్ని పూర్తిగా కొట్టిపారేసి ఆ వ్యవహారికమే ఆధ్యాత్మికం, ఆధ్యాత్మికమే వ్యవహారికం, ఒకటి అనుభూతి, ఒకటి అనుభవం, ఒకటి సంయోగం, ఇంకోటి వియోగం, ఒకటి ఆత్మ, ఇంకోటి పరమాత్మ. ఈ స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి కావలసినటువంటి విధానాలను అమ్మ జీవిత మహోదధిలో ప్రతిపాదించారు. ఆ కారణం చేతనే ఉన్న అనేక గ్రంథాల్లో మహాత్ములు, కొంతమంది చాలా పెద్దవారు, లక్ష్మణ యతీంద్రులు, ఇలాంటి మహాత్ములందరూ కూడా అమ్మతో చర్చించారు. అదేవిధముగా శ్రీపాద గోపాలకృష్ణమూర్తి గారు లాంటి పండితులు అనేక మంది అమ్మతో చర్చించారు. సో ఇంతమంది చర్చించినప్పటికీ కూడా అమ్మ స్వయంగా బోధించడం అనేటువంటి ఒకనొక ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకత కలిగింది. దీనినే మన విశ్వజననీ పరిషత్ అధ్యక్షుల వారు మనకు ఇది ఆది గ్రంథం వంటిది అని చెప్పేసి పేర్కొన్నారు. వారు చేసిన వర్ణన సిక్కులకు ఏ రకంగా అయితే ఆది గ్రంథం అనేటువంటిది మనకి ప్రామాణికమో, అదే రకంగా మనకు శ్రీ విశ్వజననీ పరిషత్తు సభ్యులకు, భక్తులకు, అమ్మ అనుయాయులకు, అమ్మను అభిమానించే వారికి, అమ్మను సమాశ్వాసం చేసుకునే వారికి, అమ్మలో ఊరట పొందేవారికి అందరికీ కూడా చక్కటి పాలసముద్రం ఈ రకమైనటువంటి అమ్మ జీవిత మహోదధి. కావున అమ్మ జీవిత మహోదధి అనేటువంటి దాని గురించి భక్తుల ముందు నా అభిప్రాయాలు చెప్పాలి అనుకుంటున్నా. ఏదైనా చెప్పబోయే ముందు
మంగళాచరణం చేయడం, అదే విధముగా విఘ్ననాశం కోరుకోవడం, ప్రజలందరికీ కూడా కళ్యాణకారకమైనటువంటి విషయాన్ని చెప్పడం భారతీయ సాంప్రదాయం. మంగళాదీని మంగళమధ్యాని మంగళాంతాని అని సూత్రం. మొదట్లో మంగళం చెప్పాలి, మధ్యలో మంగళం చెప్పాలి, చివరిలో మంగళం చెప్పాలి. అటువంటిప్పుడు ఆ జగజ్జననిగా చెప్పబడుతున్నటువంటి, విశ్వజననిగా చెప్పబడుతున్నటువంటి, నేను అమ్మగా ఉండడానికి పుట్టాను అని చెప్పబడుతున్నటువంటి అమ్మ యొక్క జీవిత చరిత్రను కూలంకషంగా చెప్పుకోవడానికి మునుపు శ్రీ అర్కపురి మహారాజ్ఞి అనసూయాదేవి బహుపరాక్ బహుపరాక్, శ్రీ నాగేశ్వర స్వామి బహుపరాక్ బహుపరాక్, హైమవతీదేవి బహుపరాక్ బహుపరాక్. ఈ బహుపరాకులు అనేటువంటివి ఒక రాజుగారు సభలోకి వచ్చేటప్పుడు వందిమాగధుడు చెప్పేటువంటి సాంప్రదాయం. ఎందుకు ఈ బహుపరాకు చెబుతున్నానని చెప్పేసి అంటే, రాజుగారు వస్తున్నారు సుమా, గొడవ చేయొద్దు, వ్యగ్రతతో ఉండండి, ఇష్టం వచ్చినట్టుగా ఉండద్దు అని చెప్పడానికి ఆ బహుపరాకులు చెప్తారు. వారి యొక్క పరాక్రమాన్ని సూచించి ప్రవచించి దాన్ని చెప్పడం కోసం గాను ఈ ప్రయత్నం జరిగింది ఒక సాంప్రదాయకంగా. అదేవిధముగా ఈ అర్కపురి సింహాసన మహారాజ్ఞి అయినటువంటి శ్రీమత్ సింహాసనేశ్వరి అయినటువంటి అనసూయాదేవి తాను ఇంటి పేరుతో బ్రహ్మాండం వారు, పుట్టుకతో మన్ననగలిగిన మన్నవవారు, గోత్రం గౌతమ గోత్రం, మెట్టింది శ్రీవత్స గోత్రం. ఈ రకమైనటువంటి స్థితిలో సాక్షాత్ వైష్ణవానుభూతిని కలిగి శక్తితత్వాన్ని అవగాహన చేసుకొని ఈశ్వరతత్వంతో సమన్వయం చేసుకొని సాంఖ్య దర్శనంలో కూడుకున్నటువంటి రహస్యాలను, యోగ దర్శనంలో ఉన్నటువంటి రహస్యాలను, వేదాంతంలో ఉండే రహస్యాలను మూడింటిని పడుగుపేకల్లా పేని, ఇవన్నీ మన జీవితంలో ఉన్నవే, మన మనస్సులోంచి వచ్చినవే, మన ఆలోచనలోంచి వచ్చినవే, మన కర్మలోనూ కర్తృత్వంలోనూ ఉన్నటువంటివే అనేటువంటి దాన్ని అందరికీ పరిచయం చేసేటువంటి మహోత్తమ గ్రంథం అమ్మ జీవిత మహోదధి. ఇక్కడ జీవిత చరిత్ర పరంగా తీసుకున్నట్లయితే 1923 మార్చి 28 నుంచి ఇంచుమించు 1936 ఏప్రిల్ వరకు ఈ జీవిత చరిత్ర ఉంటుంది. 1936లో అమ్మ వివాహం జరిగింది, మే 5వ తారీఖున. అంతకు నెల రోజుల ముందు నేను శుభలేఖలు, ఇదే మీకు శుభలేఖ ఇస్తున్నాను, వివాహానికి పిలుస్తున్నా, ఇది నా మొదటి ఆహ్వానం అని ఆ పుస్తకంలో చెప్పడం జరిగింది. ఇంకో నెలలో నా పెళ్లి జరుగుతుంది అని. అందువల్ల అది అంతరంగిక ప్రమాణంగా తీసుకొని ఈ జీవిత చరిత్ర 1934 ఏప్రిల్ వరకు విస్తరించి ఉంది అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ 13 సంవత్సరాలు గడిచి 14వ సంవత్సరంలో చైత్రశుద్ధ ఏకాదశి ఘట్టం కూడా అందులో వర్ణించబడి ఉంది. అది దాటిన తర్వాత చైత్రమాసాంతం వరకు మనకు ఈ చరిత్ర ఉంది. ఇది కేవలం 12 సంవత్సరాలది జీవిత చరిత్ర ఎలా అవుతుంది అని అనుకోవచ్చు. ఈ 12 సంవత్సరాల జీవిత చరిత్రలో అమ్మ తర్వాత ఉన్నటువంటి 65 సంవత్సరాల్లో ఏవైతే జరిగాయో, 1941లో జిల్లేడుమూడి వచ్చిన తర్వాత జరిగినటువంటి ఘట్టాలు ఏవైతే ఉన్నాయో, ఎటువంటి రకాలైనటువంటి వ్యక్తులందరూ పాల్గొన్నారో వాళ్ళందరి యొక్క ప్రోటోటైప్స్ అన్నీ కూడా ఈ గ్రంథంలో మనకు కనపడతాయి. ఆర్తులు, అర్థార్థులు, జ్ఞానులు, జిజ్ఞాసువులు, పండితులు, యోగులు, ఉపాసకులు, గృహస్థులు, బ్రహ్మచారులు, సాధకులు అందరూ కూడా అమ్మ 13 సంవత్సరాల్లోనే వచ్చేశారు. మళ్ళీ తర్వాత అదే లక్షణాలు కలిగిన వాళ్ళు వచ్చాయి, పేర్లు మారాయి, ఊర్లు మారాయి, వాళ్ళు చెప్పే ప్రశ్నలు మారాయి, సమాధానాలు మారాయి. అంతకు మించి చరిత్ర మాత్రం మారలేదు. కాబట్టి అమ్మగానే ఉన్నారు. అమ్మ 14వ శతాబ్దం నాటికి పరిపూర్ణమైనటువంటి శరశ్చంద్ర చంద్రికా ధవళమానమైనటువంటి మానసిక వికాసాన్ని కలిగి, అత్యద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక వికాసాన్ని కలిగి, తుర్యాతీత ధ్యానంలో శివశక్తి స్వరూపాన్ని స్వయంగా అవగాహన చేసుకుని, శివశక్త్యాత్మకమైనటువంటి ఈ ప్రపంచంలో చైతన్యం మినహా ఇంకా వేరే ఏమీ లేదని చెప్పి, ఈ జీవరాశులలో జడత్వం అంటూ ఎక్కడా లేదు, ఉన్నదొక్కటే చైతన్యం అనేటువంటి భావాన్ని
ఉగ్గడించి 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 చెప్పారు. ఆ 2 కాషన్స్ ఇచ్చారు. తెలిసిన వాడికే తెలుస్తుంది, అది మొట్టమొదటి కాషను. 2, నేను ఎంత లోతుకి తీసుకెడితే అంత లోతుకి వస్తాను అనేటువంటిది 2వ కాషను. కాబట్టి మనం అమ్మని చూసేదాన్ని బట్టి, అమ్మని అర్థం చేసుకునేదాన్ని బట్టి, అమ్మను మనం తీసుకెళ్లేదాన్ని బట్టి ఉంటుంది. అమ్మలో స్థూలము, సూక్ష్మము, కారణము, కారణాతీతము, మహాకారణము, మహాకాలము, పరమశూన్యము, అఖండము అన్నీ దాక్కున్నాయి. ఇవన్నీ కూడా కలిస్తేనే అమ్మ అని పిలువబడుతున్నటువంటి ఒక స్థూల రూపమైనటువంటి ఒకానొక దివ్యత్వ ప్రతీక. దివ్యత్వం అనే పదాన్ని సామాన్యంగానే వాడాను ఇక్కడ. ఎందువల్లంటే అమ్మ గురించి దివ్యత్వం అనే పదం చాలా 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 తక్కువది. ఎందువల్లంటే అమ్మ మాకు మీటర్ అయినట్టయితే దివ్యత్వం అనేటువంటిది ఒక సెంటీమీటర్ లెవెల్లో కూడా ఉండదు. కాబట్టి ఇవన్నీ కూడా దాటినటువంటి ఒక అపూర్వమైన అఖండమైనటువంటి అనుభూతిని, అనుభవాన్ని ప్రేక్షకులతో పంచుకోవాలి అనుకుంటున్నాను, శ్రోతలతో పంచుకోవాలి అనుకుంటున్నాను. ఆ కారణం చేత అమ్మ యొక్క మహాత్మ్యాన్ని అర్థం చేసుకోవాలి అని చెప్పేసి అంటే 2 మాటలు ఇక్కడ చెప్తాను. నన్ను అర్థం చేసుకోవాలి అన్నట్టయితే నాలో ఉన్న అన్ని పాళ్ళు సమానంగా ఉండాలి, లేదా కనీసం ఎక్కువగా ఉండాలి అని చెప్పేసని అమ్మ చేబ్రోల్లో సీతాయమ్మగారు అనేటువంటి ఆవిడ, సుబ్బాయమ్మగారు అనేటువంటి ఆవిడ సందర్భంలో వెళ్ళినప్పుడు చేబ్రోలు పర్యటనలో అమ్మ ప్రత్యేకించి చెప్తారు, నన్ను అర్థం చేసుకోవాలంటే నాలో ఉండేటువంటి అన్ని పాళ్ళు సమానంగా అయినా ఉండాలి, నాలో ఉన్నదానికంటే ఎక్కువగా అయినా ఉండాలి అని. అలాగే మౌలాలి గారు అమ్మతో మా నవలో నిన్నెంతమంది అర్థం చేసుకున్నారమ్మా అంటే నువ్వు అర్థం చేసుకున్నావా అని అడుగుతారు. నాతో కలిపే నేను అంటున్నాను తల్లి అంటారు. కాబట్టి ఆ అర్థం కానటువంటి అమ్మ యొక్క తత్వాన్ని అమ్మే మనకు అర్థమయ్యేట్టు చెప్తుంది అనేటువంటి ఆశతో ఇక్కడ మాట్లాడుతున్నది నేనైనప్పటికీ కూడా మాట్లాడిస్తున్నది అమ్మే అనేటువంటి ఒకనొక నమ్మకంతో ఈ ప్రసంగ భావాలను మీ అందరి ముందు పెట్టడానికి రోజు కేవలం ఒక 30 నిమిషాలు మాత్రమే దీని కనుక ఉపయోగిస్తున్నా. ఎందుకంటే మనము 30 నిమిషాలు కాల దీక్షగా కనుక విన్నట్టయితే అది మహాధ్యానం కింద లెక్క. ఆ కారణం చేత 30 నిమిషాలు మించినట్టుగా మనం వినలేము, అది నా స్వానుభవం. ఆ కారణం చేత అమ్మ యొక్క జీవిత మహోదధి యొక్క గొప్పదనాన్ని ఈ విధంగా ప్రకటిస్తూ అమ్మ యొక్క జీవిత మహోదధి గురించి 2-3 అంశాలు మొదలు పెడతాను. ప్రధానంగా దీని ఒక చరిత్ర అని చెప్పేసి కనుక తీసుకున్నట్టయితే మనవ సీతాపతి గారు రంగమ్మ దంపతుల వారి యొక్క 2వ సంతానమైనటువంటి అనసూయాదేవి వివాహం వరకు ఈ చరిత్ర అంతే. ఒక వాక్యంలో చెప్పాలంటే ఆ జీవిత చరిత్ర పరంగా కనుక మనం తీసుకున్నట్టయితే, కానీ అందులో వచ్చిన సమాజం, అందులో వచ్చిన వ్యక్తులు, అందులో అమ్మ వ్యక్తం చేసినటువంటి భావాలు, వాటిని అర్థం చేసుకున్న విధానం, ఆ అర్థం చేసుకోమని చెప్పినటువంటి విధానం, అమ్మ ప్రేరణ కలిగించిన విధానం, వీటన్నింటిని బట్టి కనుక చూసినట్టయితే అమ్మ ఒక గొప్ప ఉపనిషత్తే మనకు అందించారు. ఒక విధంగా చెప్పాలంటే ఆ మాట అనసూయ ఉపనిషత్తు అనేటువంటి మాట అమ్మ జీవిత చరిత్రలో స్వయంగా అన్నారు కూడా. దీన్ని నేను అనసూయ ఉపనిషత్తు అనలేకపోవటం లేదు. అమ్మ జీవిత మహోదధి అనేటువంటిదే చాలా ఉదాత్తమైనటువంటి పేరు. కాబట్టి ఈ జీవిత మహోదధిని మనం తవ్వి తీసిన కొద్దీ ఇందులో మనకు అమృతం వస్తుంది, ఐరావతం వస్తుంది, కామధేను వస్తుంది, కల్పవృక్షం వస్తుంది, లక్ష్మీదేవి వస్తుంది, అందరూ వస్తారు. కాబట్టి ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం బని అధ్యాత్మ విధుల వేదాంతం మరియు అనేటువంటిది భారతంలో విషయంలో ఏ రకంగా అయితే ఎంత నిజమో అక్షర సత్యమో మనకు అదేవిధంగా అమ్మ జీవిత మహోదధి అనబడేటువంటిది ఒక జీవన విధానాన్ని, జీవిత సత్యాన్ని, అంతేకాకుండా వేదాంతపరమైనటువంటి ఔన్నత్యాన్ని, సాంఖ్యపరమైనటువంటి జ్ఞానాన్ని, మీమాంసాపరమైనటువంటి తర్కాన్ని, తర్వాత పరిశీలనాత్మకమైనటువంటి ఒక విచక్షణను, ఏకాగ్రతతో కూడిన ధ్యానాన్ని, ధ్యాసతో కూడినటువంటి బుద్ధి ప్రయాణాన్ని, గాయత్రీ తత్వాన్ని మొత్తం అన్నింటినీ కూడా అమ్మ ఈ జీవిత చరిత్రలో ప్రతిపాదించారు. ఇవన్నీ క్రమక్రమంగా మనం చెప్పుకుందాం. అమ్మ అంటారు ఏమని అంటే, ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు చిగురిస్తుంది, చిగురించింది పెద్దదవుతుంది, కొంచెం కొంచెం ఆకులు వస్తాయి,
తర్వాత కొమ్మలు వస్తాయి, రెమ్మలు వస్తాయి, ఆ తర్వాత పువ్వులు వస్తాయి, ఆ తర్వాత పళ్ళు వస్తాయి. ఇవన్నీ కూడా ఒకే రోజు రావు, ఒక కాలక్రమంలో వస్తాయి అని మన్నవలో తన యొక్క ఆంతరంగిక పరిశీలనలో భాగంగా చెప్తారు. అదే రకంగా ఇప్పుడు చెప్పినటువంటి భావాలన్నీ కూడా మీరు అమ్మ జీవిత మహోదధి గురించి వింటున్నప్పుడు, నేను చెప్తున్నప్పుడు, మీరు శ్రోతలుగా, నేను ఉపాసకుడుగా, అమ్మ వక్తగా, అమ్మ కారణంగా, అమ్మ కర్తగా ఆ భావాలన్నీ మనలో ప్రకల్పితమవుతున్నప్పుడు శ్రవణ మనన నిధిధ్యాసనాల ద్వారా మనకు అమ్మ ఏం బోధించింది అన్నటువంటిది ఈ గ్రంథంలో ఉంటుంది. అమ్మ ఎవరు తన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరిని కూడా వృతచేతులతో పంపడం ఎరగదు. ఆవిడ ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తారు. ఆ ఇచ్చింది ఏమిటి అనేటువంటిది వీడు అర్థం చేసుకునేటప్పుడు కొంతమంది జీవితాలు చెల్లిపోతాయి. కానీ అమ్మ అనుగ్రహం ఉంటే అమ్మ ఏమిచ్చింది అని అప్పుడే గుర్తుపెట్టుకుని దానితోనే తన యొక్క సాధనని కానీ, తన యొక్క యోగాన్ని కానీ, తన యొక్క అనుష్ఠానాన్ని కానీ, తన యొక్క జీవిత విధానాన్ని కానీ అది అమరుస్తాడు. ఎందువల్ల అంటే 1963లో నేను మొదటిసారి అమ్మ ఫోటోగ్రాఫ్ చూశాను. మాతృశ్రీ పుస్తకం మా ఇంటికి వచ్చింది. ఆ మాతృశ్రీ పుస్తకంలో అమ్మ ఫోటోగ్రాఫ్ చూశాను. మళ్ళీ 2015లో కానీ అమ్మ దగ్గరికి రాలేకపోయాను. అమ్మ ఉండగా ఈ ప్రాంతాలకు వచ్చినా అమ్మ తన దగ్గరికి రాలేదు. నేను పిలిస్తే కానీ మీరు రారు అని అమ్మ ఆదేశించారు. ఆ కారణం చేత అమ్మ పిలుపు నాకు వచ్చినప్పుడు నేను అమ్మ దగ్గరికి రాగలిగాను. అమ్మ గురించి చెప్పేటువంటి మహాభాగ్యాన్ని కలిగించినటువంటి విశ్వజననీ పరిషత్ వాళ్ళకి మరొక్కసారి వందనాలు సమర్పిస్తున్నాను. ఇది కేవలం ఒక పరిచయపరమైనటువంటి ఉపన్యాసం మాత్రమే. ఈ జీవిత మహోదధి అనబడేటువంటి దాని యొక్క విధానాన్ని ఒక పరంపరగా, ఒక అవగాహనగా, ఒక స్థూల సూక్ష్మ కారణ సమన్వయంగా, పంచవాయు సముపేతంగా, పంచకోశపరమైనటువంటి వేదాంత తత్వంగా, పంచ అధికరణములతో కూడుకున్నటువంటి ఉపనిషద్భావంగా దీని యొక్క స్వభావం ఎలా ఉంటుంది అనేటువంటి దాన్ని క్రమంగా మనం 1వ తారీఖు నుంచి చెప్పుకుందాం. మంగళము అమ్మకు, మంగళము తండ్రికి, మంగళము జగమేలు విశ్వసత్యమునకు, మంగళము అమ్మకు, మంగళము తండ్రికి, మంగళము జగమేలు విశ్వసత్యమునకు, మంగళము జీవులకు, మంగళము శాంతికి, మంగళము మంగళము మూలమౌ మరుగునకు, మంగళము మంగళము గురువైన మరుగునకు, మంగళము మంగళము మరుగైన గురువులకు, మంగళము మంగళము మంగళము. కళ్యాణమస్తు.